అనంతపురం జిల్లా పెనుకొండలో రేసర్లు హల్చల్ సృష్టిస్తున్నారు. జాతీయ రహదారిపై బీభత్సం సృష్టిస్తున్నారు. పెనుకొండ కోట రూట్లో రైరైమంటూ దూసుకెళ్తున్నారు. పర్యాటకులను భయప్రాంతులకు గురిచేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. కాస్ట్లీ కార్లతో ఎంటర్ అవుతున్నారు. కొత్త బైక్లతో వస్తున్నారు. యూత్ రెచ్చిపోతున్నారు. చెవులకు చిల్లులు పడే శబ్దాలతో డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ఏమాత్రం వెహికల్ పై కంట్రోల్ తప్పినా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అటు ప్రయాణికులు పర్యాటకుల్ని సైతం బెంబేలెత్తిస్తున్నారు రేసర్లు. ఈ రేసర్లు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్నాళ్ళు ఈ రేసులతో భయపెడతారు? ఇవన్నీ తేలాల్సిన ప్రశ్నలు. స్థానికంగా పెద్ద చర్చ జరుగుతున్న అధికార యంత్రాంగం మాత్రం చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. కార్ రేసులు, బైక్ రేసులతో దుమ్ము రేపుతున్న యువకులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేస్తున్నారు. వాటి ఆధారంగానైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో రేసర్లు హల్చల్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై బీభత్సం సృష్టిస్తున్నారు. పెనుకొండ కోట రూట్లోనూ రైరైమంటూ దూసుకెళ్తున్నారు. పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. కాస్ట్లీ కార్లతో ఎంటర్ అవుతున్నారు. కొత్త బైక్లతో వస్తున్నారు. యూత్ రెచ్చిపోతున్నారు. చెవులకు చిల్లులు పడే శబ్దాలతో డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ఏమాత్రం వెహికల్ పై కంట్రోల్ తప్పినా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అటు ప్రయాణికులు పర్యాటకుల్ని సైతం బెంబేలెత్తిస్తున్నారు రేసర్లు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. సో చెప్పండి, అటు అనంతపురం జిల్లా పెనుకొండలో రేసర్లు బీభత్సం సృష్టిస్తున్నారని తెలుస్తుంది. అయితే అక్కడికి వచ్చిన పర్యాటకుల్ని సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పెనుగొండ కోటపై, ముఖ్యంగా పెనుగొండ కోటపై బైకర్లు, రేసర్లు బీభత్సం సృష్టించారు. ముఖ్యంగా ఫారిన్ కార్లు, విదేశీ కార్లతో భారీ ఎత్తున రేసింగ్ పాల్పడుతూ, కొండ మలుపుల్లో భారీ ఎత్తున రేసింగ్ పాల్పడుతూ మిగతా చూసేందుకు వచ్చిన పర్యాటకులు కూడా భయభ్రాంతికి గురి చేశారు. రేసర్లు, బైక్ రేసర్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోవడంతో మిగతా వారంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇటీవల కాలంలో పెనుగొండలో బైక్ రేసింగ్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. గతంలో కూడా బిగ్ టీవీ అనే కథనాలు కూడా విరిపై ప్రసారం చేసింది. అయినా కూడా పోలీసులు హెచ్చరించినప్పుడు ఏమాత్రం కూడా మార్పు రాకపోవడంతో ఈసారి కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పర్యాటకులు కానీ ప్రజలు కూడా కోరుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ రేసింగ్ వల్ల ఖచ్చితంగా ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రత్న. రైట్ యోగానంద్, అయితే ఇప్పటికే ఆ విధంగా రేసర్లు ఆ విధంగా కార్లని, బైక్లను తీసుకొచ్చి రేసింగ్లు చేస్తూ ఉన్నా కానీ అక్కడ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మళ్ళీ దీనికి సంబంధించిన వీడియోలు కూడా అటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. ఈ వీడియోలను చూసైనా అధికారులు ఏదైనా చర్యలు తీసుకోవాలని అక్కడ స్థానికులు కోరుతున్నారు కదా, మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గతంలో బిగ్ టీవీ కూడా ఈ ఘటనపై, దీనిపై రేసింగ్లపై అంచనా ఘటనలపై అనేక ప్రచారం చేసింది. నిజంగా పెనుగొండలో తీయాలంటే అంతర్జాతీయ పరిశ్రమ ఉన్న చోట ఈ రేసింగ్లకి మంచిది కాదు అంటూ బిగ్ టీవీలో ఘటన ప్రచారం చేసింది. వెంటనే అధికారులు రియాక్ట్ అయ్యి వారి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బైక్ రేసర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలుచుకొని ఇంకొక రేసింగ్ చేసి మీపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వారిపై వారి పట్ల చెప్పినా కూడా ఈసారి కార్లతో పాటు భారీ విదేశీ కార్లు తీసుకొని వచ్చి కొండ మలుపులలో భారీ రేసాలు పాల్పడంతో వీటిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం, ముఖ్యంగా కియా పరిశ్రమ ఉన్న చోట, ఇలాంటి కియా అనుబంధ పరిశ్రమ అనేక ఉన్నాయి కూడా, ఇలాంటి చోట ఇలా రేసింగ్ పెట్టడం సరికాదు అంటూ కూడా అక్కడ వచ్చిన ఫారినర్స్ దగ్గర కూడా మన పరువు తీసుకున్నట్టు కూడా వాపోతున్నప్పటికీ అధికారులు, పోలీసులు గట్టిగా చర్యలు తీసుకుంటే మాత్రమే ఆపే అవకాశం ఉంది అంటూ కూడా కోరుతున్నారు రత్న. రైట్ యోగానంద్, అయితే ఇప్పటికే అక్కడికి వచ్చిన పర్యాటకుల్ని కూడా ఈ రేసింగ్ తో భయపెడుతున్నారని కూడా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు మళ్ళీ ఇక మీదట ఇటువంటి రేసింగ్స్ జరగకుండా ఉండటానికి ఏదైనా భద్రతా చర్యలు తీసుకున్నారా? గతంలో జాతీయ రహదారిపై NH-44 పై రేసింగ్ పాల్పడినప్పుడు అది పోలీసులతో DSS అధికారులు కూడా అంతా కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఈసారికి ఏకంగా గుత్తి కోటపై పైన పోలీసులుగా తక్కువ ఉండడంతో పైకి వెళ్లి రేసింగ్ పాల్పడ్డారు. ఈ రేసింగ్ వీడియోలో సోషల్ మీడియాలో పూర్తిగా హల్చల్ కావడంతో
మరోసారి వారిపై చర్యలు తీసుకుంటాం హెచ్చి చోట వదిలేస్తారా అంటే రేసింగ్ పాపడం అంతా కూడా పెద్ద పెద్ద భారీ స్థాయి పిల్లలు కావడం రాజకీయ నాయకులు పారిశ్రామిక జీవితాల కొడుకులు కావడంతో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది కూడా ప్రశ్నగా మారింది. వీరిపై చర్యలు తీసుకుంటే పర్యాటక కేంద్రానికి పర్యాటక అవకాశం ఉందంటూ కూడా వాపోతున్నారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకుంటేనే అరికట్టే అవకాశం ఉంటుందని కూడా కోరుతున్నారు. చూడాలి ఎలాంటి పోలీస్ శాఖ ఎలా ముందుకెళ్తుందో చూడాలి రత్న. రైట్, థ్యాంక్ యూ యోగానాథ్.